ఇప్పుడు దీపస్తంభం వ్యవహారం తమిళనాడు దాన్ని కొత్త కోణాలు వామపక్ష భావజాల జర్నలిజం ఇప్పుడు తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. నేను ఎప్పుడో చెప్పాను వీళ్ళు వామపక్ష భావజాలికులు. తమిళుల ఆరాధ్య దైవం మురుగప్పయ్యను సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న 6 దివ్యక్షేత్రాల మొదటిది తిరుప్పరంకుంట్రం. ఈ పర్వతాలయం మదురై నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని పరంకుండ్రు అని పిలిచేవారని తమిళ సంఘ సాహిత్యం పేర్కొంటుంది. ఈ శైవాలయాన్ని పాండ్యరాజులు 10వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. విజయనగరాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు. ఈ పర్వతం ఎత్తు 300 మీటర్లు. ఇక్కడ 2000 ఏళ్ల క్రితం జైనులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నట్టు శాసనాలు శిల్పాలు చెప్తున్నాయి. పర్వతంపై సమీపాల్లో పలు ఆలయాలతో పాటు పర్వతం మధ్యలో దర్గా ఉంది. ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది అది రాయలేదు. ఈ పర్వతం అనాది నుంచి మత సామరస్యాన్ని జరుగుతుంది. ఇందులో మత సామరస్యం చేయడం ఏంటి అర్థం కాల. అక్కడికి వచ్చి దర్గా ఎట్లా కట్టారు, ఎందుకు వచ్చింది అది అంటే కావాలని చేసినట్టే కదా. మరి అందులో మత సామరస్యం అంటే హిందువులు సైలెంట్ గా ఉంటాం మత సామరస్యం అనమాట. లేకపోతే అక్కడ ఉన్న ఓ రాతి స్తంభం మీద వివాదం గత ఏడాది డిసెంబర్